హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనము కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ వాటికి సంబంధించి ఇప్పుడు మనము ఈ క్లాస్లో వన్ లైనర్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూడబోతున్నాము. సో ఇంకెవరైనా కెమిస్ట్రీకి సంబంధించిన క్లాసెస్ చూడనట్లయితే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో ఈరోజు మనం ఈ క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కదా, ఆ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ మనకు చూడబోతున్నాము. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మనకు వాట్ హ్యాపెన్స్ ఇన్ ఆక్వారేజియా అంటున్నారు. సో చూడండి, మనకు ఆక్వారేజియా అంటే ఏంటి యాక్చువల్గా. సో ఆక్వారేజియా అంటే యాక్చువల్లీ ఏంటంటే మనకు ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్. మనకు ఈ సొల్యూషన్ ఏంటంటే మనకు నోబుల్ మెటల్స్ ఉంటాయి కదా. సో నోబుల్ మెటల్స్ లైక్ గోల్డ్ ఉంది కదా. సో ఈ గోల్డ్ లాంటి మెటల్స్ని మనము మెల్ట్ చేయడానికి యూజ్ చేసే సొల్యూషన్ ఆక్వారేజియా అంటారు. సో దీన్ని మేజర్గా మనకు గోల్డ్ స్మిత్స్ వాడుతుంటారు. సో దీనిలో కాంపోజిషన్ వచ్చేసి 3 parts ఆఫ్ HCl అండ్ 1 part ఆఫ్ H2O3 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆక్వారేజియా అంటే 3 parts ఆఫ్ HCl ప్లస్ 1 part ఆఫ్ H2O3 ఉంటుంది. దీన్నే మనము ఆక్వారేజియా అంటున్నాము. సో సెకండ్ బిట్ చూడండి, సెకండ్ బిట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టార్చ్ అంటున్నారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టార్చ్ వచ్చేసి పాలీసాకరైడ్స్ అని గుర్తుపెట్టుకోండి. మనకు ఆల్ పాలీసాకరైడ్స్ కమ్స్ అండర్ స్టార్చ్. నెక్స్ట్ వన్, in the periodic table of elements the radius of an atom is dash అంటున్నారు. when moving from left to right in a period it reduces. అంటే మనకు పీరియాడిక్ టేబుల్లో పీరియడ్స్ అంటే హారిజాంటల్లో ఉంటాయి అండ్ గ్రూప్స్ అంటే వర్టికల్గా ఉంటాయి. మనకు టోటల్గా 7 పీరియడ్స్ ఇంకా 18 గ్రూప్స్ అయితే ఉంటాయి. మీకు పీరియాడిక్ టేబుల్కి సంబంధించి నేను నెక్స్ట్ క్లాస్ చేస్తాను ఫ్రెండ్స్, సో డోంట్ వరీ, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నారంటే రేడియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఏమవుతుందంటే పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు దాని ఆటమ్ యొక్క రేడియస్ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో రెడ్యూస్డ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ మెటల్స్ ఆర్ యూస్ టు మేక్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ రాకెట్స్. మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంకా రాకెట్స్కి మనము తయారు చేయడానికి వాడే మెటల్ ఏంటంటే అల్యూమినియం. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. నెక్స్ట్ వన్, మోడరేటర్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ వచ్చేసి ఏంటని అంటున్నారు. సో మనకు న్యూక్లియర్ రియాక్టర్లో వాడే మోడరేటర్ ఏంటంటే గ్రాఫైట్. సిక్స్త్ వన్, వాట్ ఈజ్ ఏ కామన్లీ యూజ్డ్ గ్యాస్ ఇన్ అడ్వర్టైజింగ్ సైన్ బోర్డ్స్ అండ్ డెకరేటివ్ లైట్స్. సో మనకు డెకరేటివ్ లైట్స్ ఇంకా అడ్వర్టైజింగ్ బోర్డ్స్లో వాడే గ్యాస్ ఏంటంటే క్లోరిన్ గ్యాస్. నెక్స్ట్ వన్, హూ డిస్కవర్ న్యాచురల్ రేడియో యాక్టివిటీ. మనకు న్యాచురల్ రేడియో యాక్టివిటీ వచ్చేసి ఎవరు డిస్కవర్ చేశారంటే హెన్రీ బెక్వెరెల్. విచ్ ఆర్ ద మోస్ట్ యాక్టివ్ మెటల్స్. మనకు మోస్ట్ యాక్టివ్ మెటల్స్ వచ్చేసి పొటాషియం అని చెప్పొచ్చు. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి, విచ్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ఆర్గానిక్ కాంపౌండ్. సో మనకు ప్రతి ఒక్క ఆర్గానిక్ కాంపౌండ్లో మనము ఖచ్చితంగా అంటే ఉండే ఎలిమెంట్ ఏంటంటే చూడండి, ఇది వచ్చేసి కార్బన్. సో వితౌట్ కార్బన్ దేర్ ఈజ్ నో ఆర్గానిక్ కాంపౌండ్స్. అంటే మనకు సపరేట్ కెమిస్ట్రీలో ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది, అదేంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. సో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏంటంటే ఇట్స్ డీల్స్ విత్ ఆల్ ద కాంపౌండ్స్ రిలేటెడ్ టు కార్బన్ అన్నమాట, ఓకేనా. అది నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ కామన్ సాల్ట్. సో కామన్ సాల్ట్ వచ్చేసి సోడియం క్లోరైడ్, దీని ఫార్ములా వచ్చేసి NaCl, కామన్ సాల్ట్. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ గ్యాస్ ఈస్ కాల్డ్ యాజ్ మార్స్ గ్యాస్ అంటున్నారు. సో మీథేని మనము మార్స్ గ్యాస్ అంటాము, దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి CH4 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ మెటల్ ఇన్ కండక్టింగ్. యాక్చువల్గా దీన్ని ఇది క్వశ్చన్ వచ్చేసి చూడండి, విచ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ మెటల్ అంటున్నారు. దేని పరంగా అంటే కండక్టింగ్ పరంగా. అంటే మనకు కండక్షన్ ఏ మెటల్ బాగా చేస్తుందంటే సిల్వర్ మెటల్ అని గుర్తుపెట్టుకోండి. దాని త్రూ మనకు ఎలక్ట్రిసిటీ అయితే చాలా బాగా అంటే ఎక్కువగా పాస్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఆన్ ద అర్త్. సో మనకు మెయిన్గా రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వచ్చేసి అర్త్ పైన ఒకటి వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ వన్ వచ్చేసి మీథేన్. హూ వాజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు మేక్ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ మల్టీవేటేస్ అంటే మెండలీఫ్ అని గుర్తుపెట్టుకోండి. సో మీకు పీరియాడిక్ టేబుల్ సంబంధించి నేను క్లాస్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వన్, C12H22O11, దీన్ని ఏమంటారంటే షుగర్ అంటారు, ఓకేనా, షుగర్. సాలిడ్ అయోడిన్ హ్యాజ్ ఏ కలర్ ఆఫ్. మనకు సాలిడ్గా ఉండే అయోడిన్ యొక్క కలర్ ఎలా ఉంటుందంటే పర్ప్లిష్ బ్రౌన్ టు బ్లాక్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ హ్యాపెన్స్ ఇన్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్. మనకు ఆక్సిడేషన్ రియాక్షన్లో ఏమవుతుందంటే దేర్ ఆర్ డిక్రీజెస్ ఇన్ ద ఎలక్ట్రాన్స్. మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ తగ్గుతూ ఉండడాన్ని ఆక్సిడేషన్ అంటాము. అండ్ ఎలక్ట్రాన్స్ కనుక మనము గెయినింగ్ అంటే మనకు ఎలక్ట్రాన్స్ కనుక బయటికి వెళ్తే ఆక్సిడేషన్ అంటాము, ఎలక్ట్రాన్స్ కనుక గెయిన్ అయితే దాన్ని ఏమంటామంటే రిడక్షన్ అంటాము.
ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ C6H6? C6H6ని మనం ఏమంటాం? బెంజిన్ అంటాం. ఇది బెంజిన్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ కాల్డ్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్ బిట్వీన్ ద స్టార్స్ ఆఫ్ హైడ్రోజన్, హీలియం అండ్ అదర్ అయనైజ్డ్ గ్యాస్? సో మనకు క్లౌడ్ డస్ట్ ఉంటుంది. ఏంటంటే యాక్చువల్గా మనకు స్పేస్లో స్టార్స్ ఉంటాయి కదా, సో వాటికి మధ్యలో స్టార్ డస్ట్ ఉంటుంది, హైడ్రోజన్, హీలియం అండ్ అదర్ గ్యాసెస్. దీన్ని ఏమంటారంటే నెబులా అంటారు ఫ్రెండ్స్, నెబులా. విచ్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ దట్ వాస్ కెమికల్లీ డిస్కవర్డ్ బై హ్యానింగ్ బ్రాండ్? సో హ్యానింగ్ బ్రాండ్ ద్వారా ఫస్ట్ కెమికల్ ఎలిమెంట్ ఏది డిస్కవర్ చేశారంటే ఫాస్ఫరస్. ఓకేనా, ఫాస్ఫరస్, P. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమంటున్నారంటే విచ్ ఆర్ ద 4 మేజర్ ఎలిమెంట్స్ ఆఫ్ అమినో యాసిడ్స్? సో మనకు అమినో యాసిడ్స్కి సంబంధించి 4 మేజర్ ఎలిమెంట్స్ వచ్చేసి కార్బన్ ఒకటి, హైడ్రోజన్ ఒకటి, ఆక్సిజన్ అండ్ అలాగే నైట్రోజన్. నెక్స్ట్ వన్, galvanization is a process in which the layer of zinc is applied on iron objects to protect it from. సో మనకు రస్టింగ్ కాన్సెప్ట్ చెప్పినాను నేను, కరోజన్ కాన్సెప్ట్ చెప్పాను. అక్కడ మనకు ఏమవుతుందంటే మెటల్స్ మనము అట్మాస్ఫియర్లో పెట్టినప్పుడు అయితే ఏమవుతుందంటే అట్మాస్ఫియర్తో మనకు కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఆ కెమికల్ రియాక్షన్నే మనము ఆక్సిడేటివ్ ప్రాసెస్ అని కూడా అంటాము. సో దాన్ని రస్టింగ్ కూడా అంటాము. ఈ రస్టింగ్ అవ్వకుండా ఉండాలంటే మనము చేసే ప్రాసెస్ని ఏమంటామంటే గ్యాల్వనైజేషన్ అంటాం ఫ్రెండ్స్. ఈ గ్యాల్వనైజేషన్లో ఏం చేస్తారంటే మనకు మెటల్స్ పైన జింక్ లేయర్తో కోటింగ్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే మెటల్స్ రస్టింగ్ అంటే కరోజన్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ వన్, ద న్యూక్లియస్ ఆఫ్ ఎ హైడ్రోజన్ మాలిక్యూల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఓన్లీ 1 ప్రోటాన్. నెక్స్ట్ వన్, సల్ఫర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ గ్యాస్? లాటిన్. నెక్స్ట్, ద మెయిన్ ఆర్గానిక్ యాసిడ్స్ ఫౌండ్ ఇన్ గ్రేప్స్. మనకు గ్రేప్స్లో మనము ఫౌండ్ చేసే యాసిడ్ ఏంటంటే టార్టారిక్ యాసిడ్. అండ్ అలాగే టొమాటోలో ఏ యాసిడ్ ఉంటుందని అడుగుతారు. సో టొమాటోలో మనకు ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది, ఆక్సాలిక్ యాసిడ్. నెక్స్ట్ ఇంకొకటి, యాంట్స్లో మనకు ఏ యాసిడ్ ఉంటుందంటే ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ కెన్ బి యూస్ టు రిమూవ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్? మీకు హార్డ్నెస్ ఆఫ్ వాటర్ చెప్పాను. పర్మనెంట్ హార్డ్నెస్ అనేది మనము ఎలా రిమూవ్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సోడియం కార్బోనేట్. నెక్స్ట్ వన్, విచ్ ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద క్లోరోఫామ్ సొల్యూషన్స్? క్లోరోఫామ్ సొల్యూషన్లో మనము వాడే ఆక్సైడ్ ఏంటంటే నైట్రోజన్ పెరాక్సైడ్. నెక్స్ట్, వెన్ మిల్క్ టర్న్స్ సోర్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై? మనకు మిల్క్ అనేది సోర్ టేస్ట్ ఎందుకు వస్తుందంటే మనకు మిల్క్లో ప్రజెంట్ అయ్యే యాసిడ్ వచ్చేసి మనకు కెమికల్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్? సో కాల్షియం హైడ్రాక్సైడ్ ఏమంటామంటే లెమోనైడ్ అని కూడా అంటాము. నెక్స్ట్, ద మేజర్ పార్ట్ ఆఫ్ బయోగ్యాస్ యొక్క మేజర్ కాంపోనెంట్ ఏముంటుందంటే మేజర్గా మీథేన్ ఉంటుంది ఫ్రెండ్స్. బయోగ్యాస్లో మీథేన్ ఉంటుంది. సో 31st క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాల్డ్ యాజ్ లాఫింగ్ గ్యాస్? సో మనము లాఫింగ్ గ్యాస్ అని దేన్ని అంటాము? నైట్రస్ ఆక్సైడ్ అంటాము. సో నైట్రస్ ఆక్సైడ్ ఫార్ములా వచ్చేసి N2O. ఎల్పిజి లీకేజ్ కెన్ బి ఈజీలీ డిటెక్టెడ్ బై స్ప్రెడింగ్ అన్ ఎయిర్. సో మనకు ఎల్పిజి మనకు గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా, సో దాంట్లో మనకు దాని నుంచి వచ్చే స్మెల్ వచ్చేసి మనము ఏమంటామంటే ఇథైల్ మ్యార్కాప్టిన్ అంటాము. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్లో ఇథైల్ మ్యార్కాప్టిన్ అనే ఈ గ్యాస్ని వాళ్ళు మిక్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు గ్యాస్ లీకేజ్ అనేది దీని ద్వారానే తెలుస్తుంది. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్కి ఎలాంటి ఆర్డర్ కూడా ఉండదు, స్మెల్ కూడా ఉండదు. సో అందుకోసం అనే ఇథైల్ మ్యార్కాప్టిన్ని యాడ్ చేస్తారు. ఎల్పిజి స్టోర్డ్ ఇన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కెన్ బి మేడ్ అట్ ఎనీ స్టేజ్. యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఇన్ సెబమ్ ఆర్ ఫౌండ్ డ్యూ టు ద మిక్స్చర్ ఆఫ్. సో మనకు సెబమ్లో యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అది ఎందువల్ల అంటే డ్యూ టు ద మిక్స్చర్ ఆఫ్ బైథియోనెల్ ఫ్రెండ్స్. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే టపాజీ పెవాడాన్స్ అని కూడా అంటారు. విచ్ మెటల్ ఫామ్ ఏ ట్రాన్స్పరెంట్ మెటల్ మిక్స్చర్ వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఏ మెటల్? సో మనకు చూడండి ఇక్కడ, విచ్ మెటల్స్ ఫామ్ ఏ ట్రాన్స్పరెంట్ మెటల్ మిక్స్చర్ వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఏ మెటల్ అంటే ఏమవుతుందంటే మెర్క్యూరీ మనము ఎప్పుడైతే మెర్క్యూరీ ఎలా ఉంటుంది మనకు లిక్విడ్ మెటల్ కదా, సో ఈ లిక్విడ్ మెటల్ ఏమవుతుందంటే మనకు ట్రాన్స్పరెంట్ మెటల్ మిక్స్చర్గా ఫామ్ అవుతుంది. విచ్ ఆఫ్ ద మెటల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఫోటోఫిలిమ్స్లో వాడే మెటల్ ఏంటంటే సిల్వర్ని ఏజీ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, ఎయిర్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్. ద ఫుల్ నేమ్ ఆఫ్ సిఎఫ్సి అంటే ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి మనకు మేజర్గా మనకు ఇవి ఓజోన్ లేయర్లో ఉంటుంది కదా, సో ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవ్వడానికి కారణము మనకు క్లోరోఫ్లోరో కార్బన్స్ అనమాట. సో ఓజోన్ లేయర్ అంటే మనకు యాక్చువల్గా క్లోరోఫ్లోరో కార్బన్స్ మనకు ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే
చూడండి ఇంట్లో మనము రెఫ్రిజిరేటర్స్ వాడుతుంటాం కదా. సో రెఫ్రిజిరేటర్స్ నుంచి మనకు లీక్ అయ్యి అంటే వచ్చే మనకు ఇవి ఏంటంటే ఇవి CFCs అంటారు, వీటిని క్లోరోఫ్లోరోకార్బన్స్ అంటారు. When two liquids do not dissolve in each other and do not form a solution, when what it is called, అంటే మనకి ఎప్పుడైనా ఒక సొల్యూషన్లో డిజాల్వ్ కాకపోతే లిక్విడ్స్ని వాటిని ఏమంటారంటే మిసిబుల్ అంటారు. ఒకవేళ డిజాల్వ్ అయితే కలిసిపోతే వాటిని మిసిబుల్ అంటారు, డిజాల్వ్ అవ్వకపోతే నాట్ అయితే ఇమ్మిసిబుల్ అంటారు. ఇన్ ద న్యూక్లియస్ డాష్ డినోట్స్ అటామిక్ నెంబర్. సో మనకు న్యూక్లియస్లో దేని ద్వారా మనం అటామిక్ నెంబర్ చెప్పొచ్చు అంటే ప్రోటాన్స్ ద్వారా. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఎలిమెంట్ విచ్ ఇస్ న్యాచురల్లీ వెరీ టాక్సిక్ ఇన్ ట్రెడిషనల్ థర్మోమీటర్ వాజ్ యూజ్డ్ ఇన్. మనకు థర్మోమీటర్లో వాడే ఎలిమెంట్ ఏంటంటే మెర్క్యూరీ. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ చాల్క్. సో కాల్షియం కార్బోనేట్, దీని ఫార్ములా వచ్చేసి CaCO3. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద కెమికల్ ఫార్ములాస్ ఆఫ్ ఓజోన్. ఓజోన్ యొక్క కెమికల్ ఫార్ములా O3. షుగర్ ఇన్ ఎ షుగర్ సొల్యూషన్ ఈజ్ ఏ డిజాల్వ్డ్ సబ్స్టెన్స్. మనకు షుగర్ సొల్యూషన్లో షుగర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే డిజాల్వ్డ్ సబ్స్టెన్స్గా ఉంటుంది. టు ప్రొవైడ్ స్ట్రెంత్ టు రబ్బర్ టు ప్రొవైడ్ మ్యాక్సిమం ఎలాస్టిసిటీ అండ్ డ్యూరబిలిటీ, వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రీట్మెంట్ విత్ సల్ఫర్ అండ్ హీట్. సో మనకు రబ్బర్ యొక్క మ్యాక్సిమం ఎలాస్టిసిటీ అండ్ డ్యూరబిలిటీని పెంచడానికి సల్ఫర్తో హీట్ చేస్తాము, దాన్ని ఏమంటారంటే వల్కనైజేషన్ అంటారు. డాష్ ఈజ్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేషన్. మనకు క్లోరోఫ్లోరో కార్బన్ని వాడతారు ఫ్రెండ్స్ రిఫ్రిజిరేషన్లో. ఇప్పుడు చెప్పాను కదా CFC అని, అదే. మీథేన్ ఏమంటారు మార్చ్ గ్యాస్. ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ ఆర్ లెడ్. మనకు ఆటోమొబైల్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్లో ఏముంటుందంటే మేజర్గా లెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. సిలికాన్ ఈజ్ యూజ్ టు మేక్. సిలికాన్ని మనకు ఎక్కడ యూజ్ చేస్తారంటే మైక్రో చిప్స్ ఉంటాయి కదా, సో మైక్రో చిప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్లో సిలికాన్ యూజ్ చేస్తారు. మ్యాలిబుల్ షోస్ ద ప్రాపర్టీస్ ఆఫ్. సో మనకు మ్యాలిబిలిటీ అండ్ డక్టిలిటీ అని రెండు ప్రాపర్టీస్ ఉంటాయి మెటల్స్కి యాక్చువల్గా. సో మనకు మ్యాలిబిలిటీ, మనకు డక్టిలిటీ అంటే ఏంటంటే సపోజ్ డక్టిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో డక్టిలిటీ అండ్ మ్యాలియబిలిటీ. సో డక్టిలిటీ అంటే ఏంటంటే ఏదైనా మనం ఒక మెటల్ని ఎంత ఎక్కువగా ఎలాంగేట్ చేస్తామో అంటే ఎంత ఎక్కువగా మనము సాగదీస్తామో దాని యొక్క ప్రాపర్టీని డక్టిలిటీ అంటారు. అండ్ మనం ఎప్పుడైనా ఒక మెటల్ని షీట్స్ లాగా ఎప్పుడైతే మనము వాటిని చేంజ్ చేయొచ్చో, సో అలా షీట్స్ లాగా చేంజ్ చేసే ప్రాపర్టీని మ్యాలిబిలిటీ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్. టు ప్రివెంట్ ఆయిల్ సెట్టింగ్ డ్యూ టు ద ఆక్సిడేషన్ అంటే ఫ్రైయింగ్ ఆఫ్ పొటాటో చిప్స్ ద గ్యాస్ ఎవాల్వ్స్ ఎన్వలప్స్ ఆర్ ఫిల్డ్ విత్ విచ్ గ్యాస్. అంటే నార్మల్గా ఇప్పుడు లేస్ చిప్స్ కానీ లేదంటే బింగో, సో ఇలా ఉంటుంది కదా. సో లేస్ అండ్ బింగో అండ్ సంథింగ్ సో ఎక్సెట్రా. సో ఇలాంటి చిప్స్ ప్యాకెట్స్లో మనకు ప్యాకెట్ అనేది ఇలా ఫిల్ అయ్యి వస్తుంది, అంటే బల్జ్ అయ్యి వస్తుంది. సో దానిలో ఏ గ్యాస్ నింపుతారంటే నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ గాల్వనైజ్డ్ ఐరన్. అంటే ఐరన్ని జింక్తో కోట్ చేసినప్పుడు ఏమంటారంటే దాన్ని గాల్వనైజ్డ్ ఐరన్ అంటారు. హూ ఈజ్ మేడ్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా వాట్ అని ఉండాలి. సో వాట్ ఈజ్ మేడ్ ఆఫ్ టూత్ ఎనామిల్. సో టూత్ ఎనామిల్ అంటే మనకు యాక్చువల్లీ ఇట్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. సో ఇది కూడా ఒక బిట్. సో దీన్ని ఏమంటారంటే హార్డెస్ట్ అని కూడా అంటారు, హార్డెస్ట్ ఎలిమెంట్. సో టూత్ ఎనామిల్లో ఏముంటుందంటే యాక్చువల్గా కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కాల్షియం ఫాస్ఫేట్ అనేది టూత్ ఎనామిల్లో ఉండడం వల్ల ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హూ ఇన్వెంటెడ్ ద ఆటమ్ బాంబ్. సో ఆటమ్ బాంబ్ అనేది మనకు ఎవరు ఇన్వెంట్ చేశారంటే రాబర్ట్ ఓపెన్ హ్యామర్. ద థర్డ్ పీరియడ్ ఆఫ్ మోడర్న్ యావరేజ్ టేబుల్ ఈజ్ ద మోస్ట్ ఎలక్ట్రికల్లీ పాజిటివ్ ఎలిమెంట్ అండ్ ద మోస్ట్ నెగిటివ్ ఎలిమెంట్ ఈజ్. అంటే దీనిలో మనకు పీరియాడిక్ టేబుల్లో థర్డ్ పీరియడ్లో మోస్ట్ పాజిటివ్ వచ్చేసి సోడియం, మోస్ట్ నెగిటివ్ వచ్చేసి క్లోరిన్. pH వాల్యూ ఆఫ్ యాసిడ్ రైన్స్ 5.5 ఆర్ లెస్గా ఉంటుంది. విచ్ యాసిడ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ కర్డ్. సో మనకు కర్డ్లో ఉండే యాసిడ్ వచ్చేసి లాక్టిక్ యాసిడ్. సో మిల్క్లో అంటే కూడా మీరు లాక్టిక్ యాసిడే గుర్తుపెట్టుకోండి. డాష్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ దట్ ఈస్ అబ్టైన్డ్ బై కూలింగ్ ఆఫ్ గ్యాస్ ఆఫ్ వెరీ లో డెన్సిటీ అండర్ ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్. అంటే మనకు చాలా తక్కువ టెంపరేచర్లో మనకు స్టేట్ ఆఫ్ మ్యాటర్ వచ్చేసి బోస్-ఐన్స్టీన్. సో మనకు మీకు డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ చెప్పాను కదా. మనకు ఒకటి వచ్చేసి లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, సాలిడ్ స్టేట్, ఫోర్త్ వన్ ప్లాజ్మా స్టేట్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి బోస్-ఐన్స్టీన్ అని చెప్పాను. సో ఈ బోస్-ఐన్స్టీన్ గురించి ఇక్కడ మనము చూసాము. ఓకేనా. నెక్స్ట్ వన్. గ్యాల్వనైజేషన్ వచ్చేసి మళ్ళీ జింక్. విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ వాటర్ ప్యూరిఫికేషన్.
మనకు వాటర్ ప్యూరిఫికేషన్లో వాడే మెథడ్ ఏంటంటే ప్రాసెస్ని ఏమంటారంటే రివర్స్ ఆస్మోసిస్ అంటారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ 61st బిట్ చూడండి. ద మినిమం రియాక్టివ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ పీరియాడిక్ టేబుల్ ఆర్. సో మినిమం రియాక్టివ్గా ఉండే ఎలిమెంట్స్ ఏమంటారంటే ఎక్సలెంట్ గ్యాసెస్ అంటారు ఫ్రెండ్స్. విచ్ గ్యాసెస్ ఆర్ యూజ్డ్ ఇన్ హాట్ ఎయిర్ బెలూన్స్. మనకు హాట్ ఎయిర్ బెలూన్స్లో వాడే గ్యాస్ వచ్చేసి ప్రోపేన్. వాట్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ మినిమం 1000th పార్ట్ ఆఫ్ స్టెర్లింగ్ సిల్వర్. మనకు స్టెర్లింగ్ సిల్వర్ అని ఉంటుంది. సో స్టెర్లింగ్ సిల్వర్లో మనకు ప్యూరిటీ వచ్చేసి ఎంత ఉంటుందంటే 925 ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాటర్ ప్యూరిఫికేషన్. సో ఎమాల్ యూజ్ చేస్తారు. వాట్ కాజెస్ ద ఇంక్రీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో మనకు అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే డ్యూ టు ద ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్, డిఫారెస్టేషన్ ఒకటి, నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్. సో వీటన్నిటి వల్ల మనకు ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ టు ట్యాకిల్ గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ని ట్యాకిల్ చేయాలంటే మనము ఏం చేయాలంటే అఫారెస్టేషన్ చేయాలి. అఫారెస్టేషన్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఆపోజిట్ డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్లో ఏం చేస్తారు, మనము ప్లాంట్స్ అనేవి తీసేస్తారు. సో అంటే ప్లాంట్స్ యొక్క డిస్ట్రక్షన్ ఉంటుంది. సో అఫారెస్టేషన్లో ఏంటంటే ప్లాంటేషన్ అంటే ప్లాంట్స్ని మనము ఏం చేస్తారంటే ప్లాంటేషన్ చేస్తారు. అంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని మనము ఏం చేస్తామంటే ఇక్కడ ప్లాంట్ చేస్తామన్నమాట. దీనివల్ల మనం ఏం చేస్తూ గ్లోబల్ వార్మింగ్ని ట్యాకిల్ చేయొచ్చు. ద ప్రెసెన్స్ ఆఫ్ క్యాలిఫోమ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్. సో ఇదేంటంటే కంటామినేషన్ ఫ్రమ్ హ్యూమన్ వేస్ట్. ప్రాసెస్ ఆఫ్ జింక్ వచ్చేసి గ్యాల్వనైజేషన్. సో ఇది బిట్ చూడండి ఇప్పటికీ చాలాసార్లు వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. గ్యాల్వనైజేషన్ అనేది ప్రతి ఇయర్ ప్రతిసారి ఎన్నిసార్లు అడిగినా కూడా మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు. సో గ్యాల్వనైజేషన్ అంటే ఏంటంటే మనము జింక్తో కోట్ చేస్తే దాన్ని ఏమంటారు, మెటల్ని గ్యాల్వనైజేషన్ అంటారు. ద ప్రెసెన్స్ ఆఫ్ క్యాలిఫోమ్ ఇన్ ద ఇది మళ్ళీ రిపీటెడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ప్యూర్ మెటల్స్ ఇన్ అర్త్ క్రస్ట్. సో మనకు అర్త్ క్రస్ట్లో మనం ఫౌండ్ చేసే ప్యూర్ మెటల్ ఏదంటే ప్లాటినం ఫ్రెండ్స్. చాలా రేర్గా దొరుకుతుంది, అందుకే చాలా కాస్ట్లీ. నెక్స్ట్ వన్ 71st వన్ చూడండి. పారాసిటమాల్ టాబ్లెట్ ఉంది కదా, దీన్ని ఏమంటారంటే పెయిన్ కిల్లర్ అంటారు. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆఫ్ వెజిటేబుల్ ఘీ ఇన్వాల్వ్స్ రిడక్షన్ ప్రాసెస్. ఆక్సిడేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు ఆక్సిడేషన్లో ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి మనము లాస్ చేస్తాము, అంటే లాస్ట్ అవుతాయి. రిడక్షన్లో వచ్చేసి మనకు ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తాము. హూజ్ మిక్స్చర్ డస్ ఏ మెరైన్ డైవర్ యూజెస్ ఫర్ బ్రీతింగ్. మనకు డీప్ సీ డైవర్స్ ఉంటారు కదా, అంటే మనకు సీ లోపల డైవింగ్ చేసి సీ లోపల అంటే వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు యూజ్ చేసే గ్యాస్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హీలియం. అంటే వాళ్ళు వెళ్ళే సిలిండర్స్లో ఏమవుతుందంటే చూడండి, మనకు ఆక్సిజన్ అండ్ హీలియం యొక్క డిఫరెంట్ అంటే ఆ రెండింటి యొక్క కాంబినేషన్ ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ లాండ్రీ డిటర్జెంట్. సో మనకు లాండ్రీ డిటర్జెంట్ అంటే ఏంటంటున్నారు, మనకు జనరల్గా మీకు సోడియం బైకార్బోనేట్ అండ్ కార్బోనేట్ గురించి చెప్పాను. సో ఏదైతే వాషింగ్ సోడా అని దేన్ని అంటారు, లేదంటే మనకు బేకింగ్ సోడా అని దేన్ని అంటారు అని చెప్పాను. సో మనకు వాషింగ్ సోడా, బేకింగ్ సోడా అని వేటిని అంటారంటే యాక్చువల్గా ఇప్పుడు NaHCO3 అంటే NaH అని ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఏమంటారంటే బేకింగ్ సోడా అంటారు ఫ్రెండ్స్. అండ్ వాషింగ్ సోడా వచ్చేసి మనకు NaHCO3. సో ఇది మనకు డిఫరెన్స్ బిట్వీన్ వాషింగ్ సోడా అండ్ బేకింగ్ సోడా అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు, వాట్ ఈజ్ లాండ్రీ డిటర్జెంట్ అంటున్నారు. అంటే మిక్స్చర్ ఆఫ్ సోడియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ ఆఫ్ న్యాచురల్ సోర్సెస్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ డిటర్జెంట్ అంటే సంథింగ్ రిలేటెడ్ టు సోప్ కదా. సో సోప్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను, ఏం చెప్పానంటే సోప్ ఈజ్ నథింగ్ బట్ సాల్ట్స్ ఆఫ్ సోడియం అండ్ పొటాషియం. సో దీన్నే మనం ఏమంటున్నామంటే సోడియం అండ్ పొటాషియం, దీన్నే మనం ఏమంటున్నామంటే సోప్ అంటున్నాము. సో సోప్ అన్న మనకు ఇక్కడ డిటర్జెంట్ అన్న మనకు ఇక్కడ మేజర్గా సోడియం సాల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ స్కావెంజర్స్ టు ప్రొడ్యూస్ ఫోమ్ విత్ హార్డ్ వాటర్. సో మనకు హార్డ్ వాటర్ నుంచి వచ్చే ఫోమ్ వల్ల రీజన్ ఏంటంటే చూడండి, కాల్షియం అండ్ మెగ్నీషియం సాల్ట్స్ ఆఫ్ సల్ఫోనిక్ యాసిడ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకేనా. నెక్స్ట్ వన్ వాట్ ఆర్ ద శాంపుల్స్ ఆఫ్ ఎయిర్. మనకు ఎయిర్ యొక్క శాంపుల్స్ వచ్చేసి ఆక్సిజన్ ఒకటి, నైట్రోజన్ ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, వాటర్ వేపర్ ఒకటి అండ్ సమ్ ఇనర్ట్ గ్యాసెస్ ఇవన్నమాట. ఓకేనా. ఇవి కొన్ని మనకు ఎయిర్లో ఉండే శాంపుల్స్. ఎడిబుల్ ఆయిల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ వెజిటేబుల్ ఘీ బై ద ప్రాసెస్ ఆఫ్
హైడ్రోజనేషన్. మీకు హైడ్రోజనేషన్ కాన్సెప్ట్ చెప్పాను ఓకేనా. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద కెమికల్లీ డైమండ్స్. సో యాక్చువల్గా డైమండ్స్లో ఏముంటుందంటే కెమికల్గా కార్బన్ ఉంటుంది. మనకు గ్రాఫైట్లో కూడా కార్బన్ ఉంటుంది. మీరు డైమండ్ ఇంకా గ్రాఫైట్ అంటే రెండిట్లో కూడా కార్బన్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. డైమండ్ ఒకటి, గ్రాఫైట్ ఒకటి. నెక్స్ట్, వెన్ 2 సొల్యూషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఐసోటోనిక్. 2 సొల్యూషన్స్ ఎప్పుడు మనం ఐసోటోనిక్ అంటాం. ఐసో అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సేమ్ అని అర్థం. ఐసోటోనిక్ అంటే ఎప్పుడు అంటామంటే వెన్ దే హ్యావ్ సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్. అంటే 2 సొల్యూషన్స్ కూడా ఎప్పుడైతే వాటికి ఆస్మాటిక్ ప్రెజర్ సేమ్ ఉంటుందో వాటిని ఏమంటామంటే ఐసోటోనిక్ అంటాము. నెక్స్ట్ వన్ చూడండి, ఎల్పిజి ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ బ్యూటేన్ అండ్ ప్రోపేన్. హౌ ఎంజైమ్స్ ఆర్ సబ్స్టాన్సెస్. సో ఎంజైమ్స్ అనేవి మనకు ఎలా ఉంటాయి అంటే చూడండి, కన్వర్ట్స్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇంటూ ఆర్డినరీ సబ్స్టాన్సెస్. మనకు కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ని ఆర్డినరీగా చేంజ్ చేయడానికి మనకు ఎంజైమ్స్ యూజ్ చేస్తారు. Sometimes it has been observed that when we pour hot milk or water in a glass vessel, it is cracked. So what is the reason? సో ఎప్పుడైనా మనకు వేడికి సంబంధించిన లిక్విడ్ మనము గ్లాస్లో పోర్ చేస్తే గ్లాస్కి క్రాక్స్ వస్తాయి. ఎందుకంటే బాయిల్డ్ లిక్విడ్స్ ప్రొడ్యూస్ మోర్ ప్రెషర్. అంటే ఏమవుతుందంటే ఆ బాయిల్ అయిన లిక్విడ్ గ్లాస్ పైన ప్రెషర్ ఎక్కువగా అప్లై చేయడం వల్ల గ్లాస్కి క్రాక్స్ వస్తాయి ఫ్రెండ్స్. వాట్ ఈజ్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్. థియరిటికలీ ద లోయెస్ట్ పాసిబుల్ టెంపరేచర్ని ఏమంటామంటే అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటాము. నెక్స్ట్ వన్, ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్. మనకు అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఉండే గ్యాస్ ఏది? నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది. సో ఎంత పర్సెంట్ ఉంటుంది ఫ్రెండ్స్? మనకి ఇది 78% ఉంటుంది ఓకేనా. ఆక్సిజన్ వచ్చేసి 21% ఉంటుంది. నెక్స్ట్, ద మెయిన్ కెమికల్ సబ్స్టాన్స్ ఇన్ యానిమల్ బోన్స్ అండ్ టీత్స్ ఆర్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్. గ్యాస్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద శాంపుల్ ఆఫ్ నార్మల్ ఎయిర్. మనకు నార్మల్ ఎయిర్లో మనము ఏదైతే చూడలేమంటే ఏదైతే ప్రజెంట్ ఉండదంటే క్లోరిన్ మనకు నార్మల్ ఎయిర్లో ప్రజెంట్గా ఉండదు. మినిమమ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఇన్ పిచ్డ్ ఐరన్. మనకు పిచ్డ్ ఐరన్లో తక్కువ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఉంటుంది. ద యాసిడ్స్ యూజ్డ్ ఇన్ బ్యాటరీలో యూజ్ చేసే యాసిడ్ ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. దీన్ని మనము H2SO4 అంటాము కెమికల్ ఫార్ములా. దీన్నే మనం ఏమంటామంటే చూడండి కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటాము. సో దీన్ని ఏమంటామంటే 1 సెకండ్ ఫ్రెండ్స్. సో దీన్ని ఏమంటామంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ అని అంటాము. కింగ్ ఆఫ్ కెమికల్స్. ఓకే. నెక్స్ట్ వన్, యాసిడ్స్ ఫౌండ్ ఇన్ లెమన్స్ అండ్ ఆరెంజెస్ ఆర్. మనకు లెమన్ ఇంకా ఆరెంజెస్లో ఉండే యాసిడ్ ఏంటంటే సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇంకా లాస్ట్ 10 క్వశ్చన్స్. ద మెయిన్ కాంపౌండ్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఫర్మెంటేషన్ ఆఫ్ షుగర్ ఆర్. మనకు ఫర్మెంటేషన్ ఆఫ్ మనము షుగర్ని ఫర్మెంటేషన్ చేసినప్పుడు ఏముంటుందంటే మెయిన్ కాంపౌండ్స్ వచ్చేసి ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ ఫామ్లో వచ్చేసి C2H5OH ఇథైల్ ఆల్కహాల్. C2H5 వచ్చేసి ఇథైల్, OH అంటే ఆల్కహాల్ గ్రూప్. నెక్స్ట్ వన్, వేర్ డూ వీ బర్న్ వుడ్ టు మేక్ వుడ్ కోల్. సో మనకు వుడ్ని కోల్గా మార్చడానికి ఎక్కడ మనము దాన్ని బర్న్ చేస్తామంటే చూడండి మనకు ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. న్యాచురల్ రబ్బర్ ఈజ్ యాడెడ్ టు ఇట్ టు మేక్ ఇట్ స్ట్రాంగర్ అండ్ మోర్ స్టేబుల్. అంటే న్యాచురల్ రబ్బర్లో మనము దాన్ని ఇంకా స్ట్రాంగ్ ఇంకా స్టేబుల్ చేయడానికి ఏది యాడ్ చేస్తామంటే సల్ఫర్ని యాడ్ చేస్తాము. సల్ఫర్. వాట్ ఈజ్ క్లోరినేషన్. క్లోరినేషన్ అని దేన్ని అంటాము? పుట్టింగ్ ఏ లిటిల్ క్లోరిన్ ఇన్ ఇంప్యూర్ వాటర్. అంటే ఏదైనా ఇంప్యూరిటీ ఉన్న వాటర్ని మనము ప్యూరిఫై చేయాలంటే దాన్ని ఏం చేస్తామంటే క్లోరిన్ యాడ్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే క్లోరినేషన్ అంటారు. ద గ్యాస్ ఇస్ యూజ్డ్ టు క్రియేట్ అమోనియా ఆర్. అంటే అమోనియాని మనము క్రియేట్ చేయడానికి వాడే గ్యాస్ ఏంటంటే నైట్రోజన్ ఒకటి, హైడ్రోజన్ ఒకటి. అప్పుడే మనకు NH4 వస్తుంది కదా. అమోనియా ఫామ్లో ఏంటి ఫ్రెండ్స్? NH4. దీనిలో ఏముంది? హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. నెక్స్ట్ వన్, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ వచ్చేసి ట్యాప్ వాటర్, లేదా మీకు ఆప్షన్స్లో రెయిన్ వాటర్ అని కూడా ఇస్తారు. ఇది కూడా కరెక్ట్, రెయిన్ వాటర్. నెక్స్ట్ వన్, క్లోరోమైసిటిన్. సో క్లోరోమైసిటిన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాంటీ బ్యాక్టీరియల్. కెమికల్లీ షుగర్ కేన్. సో కెమికల్లీ షుగర్ కేన్ యొక్క ఉన్న షుగర్లో ఏముంటుందంటే సుక్రోజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏముంటుంది? సుక్రోజ్ ఉంటుంది. మనకు హౌ మెనీ ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్ అంటున్నారు. సో మనకు మేజర్గా హైడ్రోజన్కి ఎన్ని ఐసోటోప్స్ ఉంటాయి? ఐసోటోప్స్ మనకి ఎన్ని ఉంటాయి? త్రీ ఐసోటోప్స్ ఉంటాయి. ఒకటి ప్రోటూరియం, నెక్స్ట్ వన్ డ్యూటీరియం, అండ్ నెక్స్ట్ వన్ ట్రిటీరియం.
సో ఈ 3 కూడా మనకు హైడ్రోజన్కి సంబంధించిన ఐసోటోప్స్, ప్రొటీరియం, డ్యూటీరియం, ట్రిటీరియం. ఈ 3 కూడా హైడ్రోజన్కి సంబంధించిన ఐసోటోప్స్. నెక్స్ట్ వన్, హౌ ఈజ్ ఏ సాచురేటెడ్ సొల్యూషన్ అట్ ఏ సర్టన్ టెంపరేచర్. మనకు సాచురేటెడ్ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుందంటే అన్స్టేబుల్, అనేబుల్ టు డిజాల్వ్ మోర్ సాలిడ్ సొల్యూట్స్. ఓకేనా, ఇది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ వరకు అయితే కెమిస్ట్రీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ ఇంపార్టెంట్ 1-లైనర్ బిట్స్ చూసాము. సో ఈ బిట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఇంకా ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ కింద డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.